ఆది శంకరాచార్యుల వారి జయంతి. వైశాఖ శుద్ధ పంచమి జగద్గురువులు శ్రీ శంకరాచార్యుల వారి జయంతి. శంకరాచార్యుల వారు గొప్ప సంస్కృత భాషా పండితులు. సంస్కృత భాషలో అనర్గళంగా సంభాషించు సామర్థ్యం కలవారు. సంస్కృత భాష సంభాషణ వికాసం కోసం ఎన్నో గ్రంథాలను సంస్కృత భాషలో రచించారు. సంస్కృత భాష సంభాషణపై భారతీయ ధర్మం మీద దాడి జరిగిన ప్రతిసారి, ప్రజలు సంస్కృత సంభాషణం యొక్క వైభవాన్ని మర్చిపోయిన ప్రతిసారి పరమాత్ముడు అనేక మంది మహాపురుషులను ప్రేరేపణ చేసి కొన్ని సందర్భాల్లో స్వయంగా తానే అవతరించి సంస్కృత సంభాషణను కాపాడుతూ వస్తున్నాడు. సంస్కృత సంభాషణను సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి వైశాఖ శుద్ధ పంచమి రోజున దక్షిణ భారతదేశంలోని నేటి కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామంలో శివగురువు ఆర్యాంబ దంపతులకు బిడ్డగా వేద ప్రమాణాన్ని సంస్కృత సంభాషణను నిలబెట్టడానికి, ధర్మ పునఃప్రతిష్ఠ చేయడానికి పరమశివుడు అంశతో శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు అవతరించారు. చిన్న వయసులోనే సంస్కృత సంభాషణను, వేదాంతాలను, తత్వశాస్త్రాన్ని, ఫిలాసఫీని, మెటాఫిజిక్స్, థియాలజీ మొదలైన ఇతర శాస్త్రాలను కంఠస్థం చేశారు. బాలశంకరులు 8 ఏళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించారు. ఆ సమయంలో భారతదేశంలో సంస్కృత సంభాషణను, సంస్కృత భాషా సాహిత్యమును అదృశ్యం చేయుటకు బౌద్ధ, జైన మతాలు, నాస్తికవాదం విపరీతంగా ప్రబలాయి. ప్రజలంతా సంస్కృత సంభాషణను, సంస్కృత భాషా సాహిత్య గ్రంథములను, హిందూ ధర్మాన్ని వదిలి నాస్తికత్వం, చార్వాక మతాల వైపు నడపడం ప్రారంభించారు. దాదాపు 90% ప్రజలు సంభాషణ సంస్కృతముని, సంస్కృత సాహిత్యమును పఠించడం మరియు సనాతన ధర్మాన్ని విడిచిపెట్టేశారు. ధర్మోద్ధరణకు శంకరులు గొప్ప సాహసం చేశారు. ఇతర మతస్థులతో సంస్కృత సంభాషణ ద్వారా శాస్త్ర చర్చలు చేసి, తాను చర్చలో ఓడిపోతే హైందవ ధర్మాన్ని విడిచిపెడతానని, ఒకవేళ అవతలి వారు ఓడిపోతే వారు సనాతన సంస్కృత సంభాషణ ఉద్ధరణ కోసం హిందూ ధర్మాన్ని స్వీకరించాలని చెప్పి, తన వాదన ప్రతిభతో బౌద్ధ, జైన మతాలను అనుసరించే రాజుల వద్దకు వెళ్ళి శాస్త్ర చర్చలు నిర్వహించి, తాను ఒక్కడే జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన అనేక మంది పండితులతో శాస్త్రీయంగా వాదించి వారిని ఓడించి సంస్కృత భాషలో రచించిన వైదిక ధర్మంలోనికి వారిని తీసుకువచ్చారు. ఆ చర్చల సమయంలో సంస్కృత సంభాషణ వికాసం కోసం వచ్చిందే అద్వైత సిద్ధాంతం. యావత్ భారతదేశం పాదచారిగా పర్యటించి సంస్కృత సంభాషణను, హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు. శంకరాచార్యులు కనుక అవతరించి ఉండకపోతే సంస్కృత భాష హిందూ అనేవాడు కానీ, హిందూ ధర్మం కానీ మిగిలి ఉండేవి కాదు. ఈయన కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించి 477 BCలో మహానిర్యాణం చెందారు. తన 32 ఏళ్ల జీవిత కాలంలో సంస్కృత సంభాషణ అభివృద్ధి కోసం సంస్కృత భాషలో అనేక రచనలు చేశారు. జీవుడు, దేవుడు ఇద్దరూ ఒకటే, ఇద్దరికీ భేదం లేదంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ప్రస్థానత్రయంగా చెప్పబడే సంస్కృత భాష రచించబడిన భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, కర్మ సిద్ధాంతాలకు భాష్యం సంస్కృత భాషలో రాశారు. అనేక స్తోత్రాలు సంస్కృత భాషలో మనకు అందించారు. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణపత్య మొదలైన 6 మతాలను స్థాపించారు. కలియుగంలో ప్రజల్లో సంస్కృత సంభాషణ శౌచం తగ్గిపోయిందని, దేవాలయాల్లో ఉన్న దేవతా విగ్రహాల శక్తిని ఇటువంటి మానవ సమూహం తట్టుకోలేదని దేవతాశక్తిని శ్రీచక్ర యంత్రాల్లోకి ప్రవేశపెట్టారు. సంభాషణ సంస్కృతమును చక్కగా నేర్చుకునే సంస్కృత భాష ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడు. నేను జడత్వాన్ని కాను, చైతన్యాన్ని అని నిశ్చితమైన జ్ఞానం కలవాడు. అతడు చండాలుడైనా, బ్రాహ్మణుడైనా అతనే నాకు గురువు, ఇది తథ్యం అంటూ శంకరాచార్యుల వారు ఎలుగెత్తి చాటారు. అలా వచ్చిందే మనీషా పంచకం. జ్ఞాన మార్గాన్ని పునరుద్ధరించిన శంకరులు కేవలం జ్ఞానబోధకే పరిమితం కాక అనేక స్తోత్రాలు అందించారు. సంభాషణ సంస్కృతమును, వైదిక ధర్మాన్ని ఎప్పటికీ ప్రచారం చేసే విధంగా భారతదేశం 4 దిక్కుల 4 వేదాలకు ప్రతీకగా 4 మఠాలను, దక్షిణ భారతదేశం శృంగేరిలో శారదా పీఠం, ఉత్తరమున ఉత్తరాఖండ్లో జ్యోతిష్ మఠం, తూర్పున పూరిలో గోవర్ధన మఠం, పశ్చిమాన ద్వారకలో ద్వారకా పీఠం స్థాపించారు. భారతదేశంలో అందరినీ తన వాదన పటిమతో అందరినీ ఓడించడం కాశ్మీర్లో ఉన్న సంభాషణ సంస్కృతం ప్రచారం కోసం ఆవిర్భవించి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. వారి తర్వాత అంతటి మేధావి, సూక్ష్మదర్శి ఇంకోరు రాలేదు. అందువల్ల సర్వజ్ఞ పీఠాన్ని శంకరాచార్యుల తర్వాత ఇప్పటి వరకు ఎవరూ అధిరోహించలేదు.
కానీ ఇప్పుడు ఆ సర్వజ్ఞ పీఠం కాశ్మీర్ సరస్వతి దేవాలయం ముష్కరులు దేశద్రోహుల దాడిలో శిథిలమైపోయింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. శంకరులు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహిస్తారనగా వారితో సంస్కృత భాషలో వాదించడానికి ఒక 8 ఏళ్ల పిల్లవాడు వచ్చాడు. సంస్కృత భాషలో సంభాషిస్తూ ఉద్దండులనే ఓడించాను, నీతో వాదించేదేంటి అని శంకరాచార్యులు అనలేదు. ఆ పసిపిల్లవాడితో కూడా అమోఘమైన శాస్త్ర చర్చ జరిపారు. ఇది శంకరుల యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. అంత గొప్పవారైనా కాసంత అహంకారం కూడా శంకరాచార్యుల వారికి లేదు. ఇప్పటికే వారు అందించిన సంస్కృత భాషా సాహిత్యాన్ని భారతదేశం అంతటా అనుసరిస్తున్నారు. అటువంటి శంకరాచార్యుల వారికి హిందువులంతా, ప్రపంచమంతా రుణపడి ఉంటుంది. సంస్కృత సంభాషణ వికాసం కోసం, సంస్కృత భాషా వికాసం కోసం కృషి చేసిన వారికి వారి జయంతి నాడు మనం వారిని స్మరించి ఒక నమస్కారం తప్పకుండా చేయవలసిందే. ఆదిశంకరులు వారు జన్మించిన పుణ్యదినం వైశాఖ శుద్ధ పంచమి కాబట్టి ఆ జగద్గురువు ఆ జగద్గురువు అనే మాటకి సంపూర్ణంగా తగినటువంటి వారు శంకర భగవత్పాదుల వారు. శంకరులను గ్రహించాలి అంటే ఒక నిర్మలమైన అంతఃకరణ ఉండాలి. వ్యాసుని అవతారం తర్వాత మళ్ళీ అంతటి అవతారం శంకరావతారమే. ద్వాపర యుగాంతంలో రానున్న కలియుగ మానవులకు జ్ఞానం అందించాలని చెప్పి వ్యాసుడు తాపత్రయపడి వేదములను విభజన చేసి వేదాంత శాస్త్రమైన బ్రహ్మసూత్రాలను రచించి అటు తర్వాత అష్టాదశ పురాణాలు అందించి మహాభారత ఇతిహాసాన్ని ఇచ్చి తద్వారా భగవద్గీత, సనత్, సుజాతీయం మొదలైన బ్రహ్మ విద్యా గ్రంథాలను రచించి ఒక వ్యవస్థను చేశారు వ్యాస భగవానుడు. కానీ కలి ప్రభావం చేత ఉన్న వైదిక మతం యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేక అందులో రకరకాల చీలికలు వచ్చి వైవిధ్యాన్ని వైరుధ్యం అనుకునే పద్ధతిలోకి వెళ్ళిపోయారు. అనేక అవైదిక మతాలు పుట్టుకు వచ్చి ఆస్తికత అల్లల్లాడిపోతున్న రోజులవి, ధార్మికత దెబ్బతిన్న రోజులవి, తాత్వికత సన్నగిల్లుతున్న రోజులవి. సనాతన ధర్మం క్షీణదశకు వచ్చిన సమయంలో అవతరించిన సాక్షాత్ శంకరుడే శంకరాచార్యుల వారు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, సృష్టిలో బ్రహ్మ తప్ప అన్యమేది లేదని, సర్వం ఈశావాస్యం, సకల చరాచర సృష్టి ఒకే దివ్య చైతన్యంతో నిండి నిబిడీకృతమై ఉన్నదని భారతీయ వేదాంత విజ్ఞానాన్ని దేశం నలుమూలా ప్రచారం చేసి బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని పునఃప్రతిష్ఠించిన వివేకరత్నం అది ఆది శంకరాచార్యులు. ధర్మ జిజ్ఞాసను బ్రహ్మ జిజ్ఞాసతో అనుసంధానం చేశారు. వేద ప్రతిపాదిత అద్వైత తత్వం బోధించారు. జాతీయ సమైక్యాన్ని పునరుద్ధరించి సనాతన ధర్మ రక్షణ కోసం జగద్గురు పీఠాలను నెలకొల్పారు. ఆదిశంకరాచార్యుల వారి వైభవం. ఆదిశంకరులు 32వ ఏట శరీరాన్ని విడిచిపెట్టే లోపు చేసిన స్తోత్రాలు, రచనలు, భాష్యాలు, వాటి వివరాలు. గణపతి స్తోత్రాలు: గణేశ భుజంగ స్తోత్రం, గణేశ పంచరత్న స్తోత్రం, వరద గణేశ స్తోత్రం, గణేశాష్టకం. సుబ్రహ్మణ్య స్తోత్రాలు: సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, శివ స్తోత్రాలు, అర్ధనారీశ్వర స్తోత్రం, దశశ్లోకి స్తుతి, దక్షిణామూర్తి స్తోత్రం, దక్షిణామూర్తి అష్టకం, దక్షిణామూర్తి వర్ణమాల స్తోత్రం, ద్వాదశలింగ స్తోత్రం, కాలభైరవాష్టకం, శ్రీ మృత్యుంజయ మానసిక పూజా స్తోత్రం, శివ అపరాధ క్షమాపణ స్తోత్రం, శివానందలహరి, శివ భుజంగ స్తోత్రం, శివకేశాది వదాంత వర్ణన స్తోత్రం, శివ మానస పూజ, శివ నామావళి అష్టకం, శివ పాదాది కేశాంత వర్ణన స్తోత్రం, శివ పంచాక్షర స్తోత్రం, శివ పంచాక్షర నక్షత్రమాల, సువర్ణమాల స్తుతి, ఉమామహేశ్వర స్తోత్రం, వేదసార శివ స్తోత్రం, శివాష్టకం. అమ్మవారి స్తోత్రాలు: అన్నపూర్ణాష్టకం, ఆనందలహరి, అన్నపూర్ణ స్తోత్రం, అన్నపూర్ణాస్తుతి, అంబాష్టకం, అంబా పంచరత్నం, భగవతి మానస పూజ, భవానీ అష్టకం, భవానీ భుజంగం, భ్రమరాంబాష్టకం, దేవీ భుజంగ స్తోత్రం, దేవీ చతుస్సస్య ఉపచార పూజ, దేవీ పంచరత్నం, దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం, దేవీ అపరాధ భజన స్తోత్రం, గౌరీ దశకం, హర గౌరీ అష్టకం, కాళీ అపరాధ భజన స్తోత్రం, కామ భుజంగ ప్రయాత, కామబింబు అష్టకం, కనకధార స్తోత్రం, శ్రీ లలితా పంచరత్నం, మంత్రమూత్రికా పుష్పమాలా స్తవం, మాతృకా పుష్పమాలా స్తుతి, మీనాక్షి స్తోత్రం, మీనాక్షి పంచరత్నం, నవరత్నమాలిక, రాజరాజేశ్వరి అష్టకం, శారదా భుజంగ ప్రయాత అష్టకం, సౌందర్య లహరి, శ్యామలా నవరత్న మాలికా స్తోత్రం, త్రిపుర సుందరి అష్టకం, త్రిపుర సుందరి మానస పూజా స్తోత్రం, త్రిపుర సుందరి వేద పద స్తోత్రం,
విష్ణు స్తోత్రాలు: అచ్యుతాష్టకం, భగవాన్ మానస పూజ, భజగోవిందం, హరిమీడే స్తోత్రం, హరినామావళి స్తోత్రం, హరిశరణాష్టకం, శ్రీ విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం, జగన్నాథాష్టకం, కృష్ణాష్టకం, లక్ష్మీ నృసింహ పంచరత్నం, నారాయణ స్తోత్రం, పాండురంగాష్టకం, రామ భుజంగ ప్రయాత స్తోత్రం, రంగనాథాష్టకం, లక్ష్మీ నృసింహ కరుణారస స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, షట్పదీ స్తోత్రం, విష్ణుపాదాది కేశాంత స్తోత్రం. ఇక హనుమాన్ స్తోత్రాలు: హనుమత్ పంచరత్నం, మాతృక పంచకం, కౌపీన పంచకం, కళ్యాణ వృష్టి, నవరత్నమాలిక, పుష్కరాష్టకం, మోహ ముద్గర స్తోత్రం, క్షేత్ర స్తోత్రాలు: కాశీ పంచకం, కాశీ స్తోత్రం, మణికర్ణికా అష్టకం, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం. నదీ స్తోత్రాలు: గంగాష్టకం, గంగా స్తోత్రం, నర్మదాష్టకం, యమునాష్టకం. ప్రకరణ గ్రంథాలు: అద్వైత అనుభూతి, అజ్ఞానబోధిని, అమర శతకం, అన్మాత్రశ్రీ వికర్హణ, అపరోక్షానుభూతి, ఆత్మ అనాత్మ వివేకం, ఆత్మబోధం, ఆత్మజ్ఞాన ఉపదేశన విధి, దృక్ దర్శన వివేకం, ఆత్మపంచకం, ఆత్మశతకం, అద్వైత పంచకం, ఆత్మపూజ పరపూజ, బాలబోధ సంగ్రహం, బోధసారం, ఆత్మచింతనం, బ్రహ్మచింతనం, బ్రహ్మణ వలిమాల, ధ్యానాష్టకం, జ్ఞానగంగాష్టకం, గురు అష్టకం, జీవన ముక్త్యానందలహరి, యతి పంచకం, మణిరత్నమాల, మనీషా పంచకం, మాయా పంచకం, మతాంనాయ, నిర్గుణ మానస పూజ, నిర్వాణ దశకం, సిద్ధాంత బిందు, నిర్వాణ మంజరి, నిర్వాణ శతకం, ఆత్మశతకం, పంచీకరణం, ప్రబోధ సుధాకరం, ప్రశ్నోత్తర రత్నమాలిక, ప్రపంచసారతంత్రం, ప్రాతస్మరణ స్తోత్రం, ప్రౌఢానుభూతి, సదాచార సంతానం, సాధనా పంచకం, ఉపదేశ పంచకం, శంకర స్మృతి, సన్యాస పద్ధతి, సారతత్వోపదేశం, సర్పత పంచారిక, సర్వ సిద్ధాంత సంగ్రహం, సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం, స్వాత్మ నిరూపణం, స్వాత్మ ప్రకాశకం, స్వరూపాను సంతానాష్టకం, తత్వబోధం, తత్వ ఉపదేశం, ఉపదేశ సాహస్రి, వాక్యసిద్ధి, వాక్యవృత్తి, వేదాంత కేసరి, వేదాంత శతశ్లోకి, వివేక చూడామణి, ఏకశ్లోకి, యోగతారావళి. భాష్య గ్రంథాలు: విష్ణు సహస్రనామ భాష్యం, లలితా త్రిశతి భాష్యం, యోగసూత్ర భాష్యం, భగవద్గీతా భాష్యం, ఉపనిషద్ భాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం. ఒకసారి శ్రీ శంకరాచార్యుల వారికి లలిత అమ్మవారు 64 కళలతో 64 యోగిని దేవతలు చతుషష్ఠి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో దర్శనమిచ్చినప్పుడు ఆ ఆనంద పారవస్యంలో ఆసువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికి అధికారం ఉన్న చతుషష్ఠ ఉపచారాలను ఈ విధంగా ఆయన వివరించారు. అవి: అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, అమ్మవారి కాళ్ళు చేతులు కడుగుట, జలముతో కడిగి త్రాగుట, జలము సమర్పించుట, ఆభరణ అవరోపణం, ముందు రోజు వేసి ఉన్న ఆభరణాలు తీయడం, సుగంధ తైలాభ్యంజనం, వంటికి నూనె పట్టించడం, మజ్జనశాల ప్రవేశం, స్నానాల గదికి తీసుకుని వెళ్ళడం, మణిపీఠోపవేశనం, మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం, దివ్య స్నానీయ ఉద్వర్తనం, నలుగు పెట్టుట, ఉష్ణోదక స్నానం, వేడి నీటితో స్నానం చేయించుట, కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం, బంగారు కలశాలలో పవిత్ర నదుల నుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకం, ద్యౌత వస్త్ర పరిమార్జనం, పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం, అరుణధూపూల పరిధానం, ఎర్రని వస్త్రము ధరింపచేయడం, అరుణకుచోత్తరీయం, ఎర్రని ఉత్తరీయమును ధరింపజేయడం, ఆలేపన మంటప ప్రవేశం, అత్తరు మొదలైన ఆలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకువెళ్ళడం, అక్కడ మళ్ళీ మణిపీఠంపై కూర్చోబెట్టడం, చందన అగరు కుంకుమ శంకు మృగమద కర్పూర కస్తూరి గోరోచనాది దివ్యగంధ సర్వాంగాణి ఆలేపనం, వివిధ దివ్యగంధములను అమ్మవారికి అలంకరింపచేయడం, కేశాభరస్య కళాదుల అగరుధూపం, కేశములు విస్తారపరిచి సుగంధ ధూపం వేయడం, జడవేసి మల్లిక, మాలతి, చంపక, అశోక, శతపత్ర, పూగ, క్రముగ, మంజరి, పున్నాగ, కల్హార, ముఖ్య సర్వ ఋతు కుసుమాలను సాంప్రదాయంగా వివిధ ఋతువులలో వచ్చిన
సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం. భూషణ మండప ప్రవేశం, అలంకార గది ప్రవేశం, మణిపీఠోపవేశనం, అక్కడ మళ్ళీ మణిపీఠంపై కూర్చోబెట్టడం, నవమణి మకుట ధారణం, 9 రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం, దానిపైన చంద్రశకలం పెట్టడం, సీమంతంలో సింధూరాన్ని దిద్దడం, తిలకధారణం, నుదుటిపై తిలకం పెట్టుడం, కాలాంజన దిద్దడం, అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం, పాళీయగుణం, అమ్మవారిని చంపస్వరాలు అలంకారం చేయడం, మణికుండల యుగళం, మణికుండలములు 2 చెవులకు అలంకరించడం, నాసాభరణం, ముక్కుకు నాసాభరణం అలంకరించడం, అధరయావక లేపనం, పెదవులకు పూసే లొత్తుకు పూయడం, కార్యభూషణం, ప్రధాన భూషణం అలంకరించడం, మాంగళ్య సూత్రమును అలంకరించుట, హేమచింతాకం, బంగారుతో కూడిన చింతామణుల మాల వేయడం, పతకం, బంగారు పతకం, మహాపతకం, పెద్దదిగా ఉన్న బంగారు పతకం, ముక్తావళి, 3 వరుసల ముత్యాల హారం, ఏకావళి, 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాల హారం, చన్నవీరం, యజ్ఞోపవీతం లాగా భుజముల మీద నుండి వేసే ఒక ఆభరణం, కేయూర యుగళ భూషణ చతుష్టయం, 4 చేతులకు 4 కేయూరములు, వలయావళి, 4 చేతులకు కంకణములు, ఉర్మికావళి, 4 చేతులకు ఉంగరములు, కాంచీధామము, వడ్డాణము అని పిలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణం, కటిసూత్రము, వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము, సౌభాగ్యభరణం, అశోక చెట్టు ఆకులాగా ఉండే ఒక ఆభరణం, పాదకటకం, కాలి అందెలు, రత్ననూపురములు, దాని చుట్టూ మువ్వల రత్ననూపురములు, పాదాంగుళీయములు, మట్టెలు, పాసం పైన ఉన్న కుడి చేతిలో తాడు, అంకుశం పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం, పుండ్రేక్షు చాపం క్రింద ఉన్న కుడి చేతిలో చెరుకు మిల్లు, పుష్పబాణములు కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు, శ్రీ మణిమాణిక్య పాదుక, ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు, స్వసామాన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాధిరోహణం, సర్వాలంకారాలతో ఉన్న ఆవరణ దేవతలతో కూడిన మహాసింహాసనంపై అమ్మవారిని అధిష్ఠింపచేయుట, కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశం, అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చుండబెట్టుట, అమృత చషకం, అమ్మవారిని త్రాగుటకు పాత్రతో మధువును అందించుట, ఆచమనీయం, జలమునందించుట, కర్పూర వీటిక, కర్పూర తాంబూలం నందించుట, ఆనందోల్లాస విలాసహాసము, అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము అనుగ్రహముతో కూడి చేసే మందహాసము, మంగళార్తికం, దీపముల గుత్తిని అమ్మవారి చుట్టూ తిప్పడం, ఛత్రం, అమ్మవారి గొడుగు పట్టుట, చామరం, అమ్మవారికి చామరం వీచుట, దర్పణం, అమ్మవారికి దర్పణం చూపించుట, తాళావృతం, అమ్మవారికి విసనకర్రతో విసురుట, చందనం, గంధం సమర్పించుట, పుష్పం, పుష్పాలను సమర్పించుట, ధూపం, సువాసన భరితమైన ధూపమును వేయుట, దీపం, దీపదర్శనం చేయుట, నైవేద్య తాంబూల నీరాజన నమస్కారములు, నవరస భరితమైన నైవేద్యమును సమర్పించుట, తర్వాత తాంబూల నీరాజనాది సత్కార్యములతో నమస్కరించుట. ఈ సంపదనంతా మనకి ఆది శంకరాచార్యుల వారు మనకి ఇచ్చినదే. కాబట్టి శంకర జయంతి రోజున మన నమస్సుమాంజలు అర్పిద్దాం.